అలరి టీవీ ప్రేక్షక మహాశైలకు స్వాగతం, సుస్వాగతం, శుభోదయం. ఆధ్యాత్మిక భక్తి జిజ్ఞాసులారా, ఆధ్యాత్మిక భక్తి ప్రవచనాలు సజ్జన సాంగత్యంలో భాగంగా ఈరోజు శని త్రయోదశి నాడు శని భగవానుని గురించి మనం విశేషంగా చెప్పుకోవలసిన రోజు. నాకు తెలిసిన విషయాలు నేను మీ ముందు ఉంచుతాను. గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మం తస్మై శ్రీ గురువే నమః. శని భగవానుడు అందరూ భయపడే విధంగా చెడ్డవాడు కాడు, ఆయన చాలా మంచివాడు. చెడు కర్మలను మనం చేసే చెడు కర్మలు మంచి కర్మలకు మంచి ఫలితాన్ని ఇచ్చే న్యాయ దేవత. న్యాయం ఎటువైపు ఉంటుందో అటువైపు శని భగవానుడు ఉంటాడు. శని భగవాను చూసి మనం భయపడకూడదు, భక్తితో ఆయన్ను ప్రార్థన చేయాలి. ఆయన దృష్టిలో భక్తి అంటే సేవ. ఎవరైతే లేమితనంతో ఉంటారో, ఆకలితో అల్లాడుతుంటారో, అలాంటి వారు వచ్చినప్పుడు మనము వాడి కడుపు నిండా అన్నం పెట్టి ఆదరిస్తే అది శని భగవానుడికి ఎంతో ఇష్టం. శని అందరికీ వెలుగునిచ్చే, జ్ఞానాన్ని ఇచ్చే, ప్రకృతికి ఆధారమైనటువంటి సూర్య భగవానుడి కుమారుడు, యమధర్మరాజుకు అన్న. అలాంటి శని భగవాని దృష్టి పడితే మనం ఎంతో ఉన్నత స్థితికి పోతాము. ఆయన కోపానికి ఆగ్రహానికి మనం బలి కాకూడదు. ఆయన ఎప్పుడు సేవకే ఆయన అధిక ప్రాధాన్యత ఇస్తాడు. ఓం నమో భగవతే శనిశ్చరాయ నమః అని ఆయన ప్రార్థనా శ్లోకాన్ని మనం ముమ్మూరులు మనము పఠించి ధ్యానం చేస్తే ఆయన మనకు మంచి చేస్తాడు. చెడు కర్మలు చేసిన వారిని ఆయన దండంతో దండించి సక్రమైన మార్గంలో నడవాలని ఉపదేశిస్తాడు. అదే మంచి కర్మలు చేసినట్లయితే దానికి తగ్గట్టు ఫలితాన్ని ఆయన ఇస్తాడు. ఆయన న్యాయ నిర్ణేత, సేవే ఆయనకు ప్రధానము. శనివారము త్రయోదశి రోజున త్రయోదశి తిథి వచ్చినట్లయితే అది ఎంతో విశేషమైన రోజు. శని భగవానుడికి ఆ రోజు ఎంతో ప్రీతికరమైన రోజు. ఆ రోజు మనము ఆలయానికి వెళ్ళి శని విగ్రహానికి నువ్వుల నూనెతో మనం అభిషేకించాలి. అలాగే నవధాన్యములు మూటకట్టిన ఒక నల్లని వస్త్రంలో వాటిని నువ్వుల నూనెలో అద్ది ఆయనకు దీపారాధన చేయాలి. నల్లని వస్త్రాన్ని ఆయన విగ్రహానికి ధరింపజేయాలి. నల్లని నువ్వులతో అన్నము తయారు చేసి వాటిని పేదసాదలకు, గోమాతలకు మనం ఆహారంగా పెట్టాలి. అప్పుడే ఆయన శాంతిస్తాడు. మనము షిరిడీకి వెళ్ళినప్పుడు షిరిడీలో శనేశ్వరుడి ఆలయం ఉంది, శని సింగనాపూర్. అక్కడ ఆ గ్రామంలో ఎక్కడ ఎవరు కానీ తమ ఇంటికి తలుపులు వేసుకోరు, అన్నీ బాగా తెరిచి ఉంటాయి. ఎందుకంటే అక్కడ దొంగతనాలు జరగవు. శనేశ్వరుడు మహిమగల దేవుడని వారి నమ్మకము. మనము భారతదేశవ్యాప్తంగా ఎంతోమంది షిరిడీ సాయి భక్తులు షిరిడీకి వెళ్ళినప్పుడు షిరిడీ యాత్రలో భాగంగా శనేశ్వర ఆలయాన్ని కూడా చూస్తారు. అక్కడ మనము శనేశ్వరునికి నువ్వులను అభిషేకిస్తాము. అలాంటి తమిళనాడులో కూడా ఒక శనేశ్వర ఆలయం ప్రసిద్ధిగాంచింది. మన తిరుపతి జిల్లాలో శ్రీకాళహస్తిలో స్వర్ణముఖి నదీ తీర్మానున్న వాయులింగేశ్వర స్వామి అంటే జ్ఞాన ప్రసూనామతో సమేతంగా ఉన్న వాయులింగేశ్వరుడు దక్షిణ కాశీగా అలరారుతున్నాడు. ఇక్కడ శనేశ్వరుడికి ప్రత్యేకమైన విగ్రహము ఉంది. ప్రతి శనివారము ఇక్కడ విశేషంగా పూజలు చేస్తుంటారు. వేల సంఖ్యలో ఇక్కడ భక్తులు హాజరై తాము శనేశ్వరుడికి తైలాభిషేకం చేస్తుంటారు. ఆయనకు నల్ల వస్త్రాలంటే చాలా ప్రీతికరము. శనేశ్వరుడు మనకు భోగభాగ్యాలను ప్రసాదించే ఈశ్వరుడు. శనేశ్వరుడు, శని ప్లస్ ఈశ్వరుడు, శనేశ్వరుడు అంటే ఈశ్వరుడే శని రూపంలో అక్కడ వెలసి ఉన్నాడు.
కాబట్టి అందరికీ భోగభాగ్యాలను ప్రసాదించే కుబేరునికి అష్టైశ్వర్యాలు ప్రసాదించింది, లక్ష్మీదేవికి అష్టైశ్వర్యాలు ప్రసాదించింది ఈశ్వరుడే. ఈశ్వరుడే శనీశ్వరుడుగా అక్కడ వెలిసి ఉన్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ శని త్రయోదశి నాడు ఆలయాలకు వెళ్ళి నువ్వుల నూనెతో దీపారాధన చేసినైతే వారి పూర్వకర్మంలో నశించి పుణ్యకర్మలుగా మారుతాయి. వారి జీవనము ఎటువంటి లోటు లేకుండా ఉంటుంది. మామూలుగా శని అష్టమ శని పట్టిందని, ఏలినాటి శని పట్టిందని సాధారణంగా మనము చెప్పుకుంటున్నాము. కానీ వాటి నిష్కృతికి నిజమైన మార్గము సేవ. భగవంతునికి, శనేశ్వరునికి సేవ అంటే ఎంతో ముఖ్యం. పేద సాధుల పట్ల, వికలాంగుల పట్ల మనము మంచి తనంతో వారికి సేవ చేసినట్లయితే శనేశ్వరుడు సంతోషిస్తాడు. అప్పుడు మనం కోరుకున్న ఫలితాలు మనకు వస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ సేవే భక్తిగా మారి సేవ చేసినట్లయితే శనేశ్వరుడికి ప్రీతికరం కనుక మనందరూ ఆయన అనుగ్రహానికి పాత్రలయ్యేదానికి వీలుంటుంది. కాబట్టి మనము సేవే భక్తిగా మార్చుకోవాలి. ఓం తత్సత్.